సో ఇప్పుడు ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇది పోస్ట్పోన్ చేస్తున్నారు. సో వాళ్ళకే తెలియదు కదా ఏం జరుగుతుంది యూఎస్లో, ఏం చేయబోతున్నారు వీళ్ళు. ఊరికే డబ్బులు ఆడ ఇన్వెస్ట్ చేసేసి ఇలాగైతే ఏం చేస్తారు వాళ్ళు? ఊరికే ఇన్వెస్ట్ చేసేది అవుతుందా ఎంప్లాయీస్ లేకుండా? వాళ్ళకి నచ్చిన ఎంప్లాయీసే తీసుకోవాలంట. అది కూడా యూఎస్ వాళ్ళు చెప్పేది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కంపెనీ నేను పెడతాను, నాకు ఎవరు కావాలో ఎంప్లాయీస్ నేను పెట్టుకుంటాను, నేను పెట్టుకోవాలా లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది పెట్టుకోవాలా? సో దిస్ ఇస్ నాట్ గుడ్ యాక్షన్ అట్ ఆల్. పాపం వాళ్ళు ఎంత ఫీల్ అయ్యి ఉండాలి ఎంప్లాయీస్. వాళ్ళు ఏమన్నా దొంగలా, వాళ్ళు ఏమన్నా టెర్రరిస్ట్లా? వేరే డీల్ చేసిండొచ్చు కదా వాళ్ళకి, కంపెనీకి నోటీస్ ఇచ్చి చెప్పి ఇలా ఉంది పరిస్థితి, ఇన్ని రోజులు టైం ఇస్తున్నాము పంపించేసిందంటే అయిపోయింది ఇది. సో అది బాగాలేదు అసలు. మళ్ళీ ఇంకోటి మనకు సంబంధించింది, ట్రంప్ ఈరోజు మళ్ళీ 50% టారిఫ్ నేను తగ్గించట్లేదు, అది అలాగే కంటిన్యూ చేస్తా అంటున్నాడు. నిన్న మొన్నటిదాకా ఏదో అన్ని తగ్గించేట్టు మాట్లాడినారు అందరూ వాళ్ళు, ట్రంప్ కానీ ఆ సెనేట్ మీటింగ్ అని ఏదో జరుగుతుంది దాంట్లో కానీ ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినట్లేదంట. సో వాళ్ళు ఎవరితో కావాలనో ఫ్రెండ్షిప్ వాళ్ళు చేస్తారు, ఎవరితో కావాలనో బిజినెస్ వాళ్ళు చేస్తారు. మనం ఏమైనా ఆపుతామా? మనం ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెడతాం వాళ్ళపైన? మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, మీకు కావాల్సిన వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు, మీకు ఎవరితో కావాలంటే వాళ్ళతో బిజినెస్ చేస్తున్నారు. మేమేమన్నా మాట్లాడామా, అడిగామా? కానీ మన దగ్గర ఎందుకు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు మన దేశం పైన? సో వాళ్ళు చెప్పింది మనం చేయట్లేదంట. సో 50% ట్యాక్స్ అంట, టారిఫ్స్. మళ్ళీ ఒక పక్క ఇండియా మాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అంటాడు, నరేంద్ర మోడీ కూడా నాకు చాలా మంచి మిత్రుడు అంటాడు, మళ్ళీ చేసేదేమో ఇలా చేస్తూ ఉంటాడు. ఏంటిది? సో దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే అమెరికా ఆధిపత్యాన్ని కోల్పోతుంది అనుకుంటానా, అమెరికా పతనం మొదలైంది కూడా అనుకుంటానా. ఇది ఏంటి యాక్షన్స్ అండి ఇవి? అందరినీ పిలుస్తారు, ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ షట్ డౌన్ చేసేయండి, మూసేయండి, అన్నీ వచ్చి మా దేశంలో పెట్టండి అంటారు. పెట్టిన వాళ్ళని ఇలా హింసిస్తారా? ఏంటిది? దీన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లా. ఆ ఎంప్లాయీస్ని ఆర్మీ వెళ్ళి అలా డిటైన్ చేసి, అలా అరెస్ట్ చేసి, చైన్లు వేసి బంధించి అలా ట్రీట్ చేయాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ మీరు ఎందుకు అందరు కంపెనీలని అన్ని చోట్ల ఉన్నది మూసేసి వచ్చి మా దేశంలో పెట్టమంటున్నారు? ఇంకెవరికి ఎంప్లాయ్మెంట్ వద్దా? ఏ దేశంలో వాళ్ళకి వద్దా? మీకే కావాలి ఎంప్లాయ్మెంటు? మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంకెవరికి అమ్మరా? వేరే దేశాలకు పంపించరా? ఎంప్లాయ్మెంట్స్ మీకే కావాలా, కానీ ప్రోడక్ట్స్ అందరికి పంపిస్తారా? మీ దగ్గర అన్నీ కొనాలా? కంపెనీలు మీకే కావాలా, ఎంప్లాయ్మెంట్ మీకే కావాలా, ప్రోడక్ట్స్ మాత్రం అందరికి పంపిస్తారు, అందరూ కొనాలి, మీరు చెప్పినట్టే చేయాలి. సో ఇది ఎక్కడికో వేరే రూట్లో వెళ్తుంది. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ నాట్ గుడ్.